శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. సంపాదించిన ఆస్తులు నిలబడాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది ఆస్తులు సంపాదిస్తారు కానీ నిలబెట్టుకోలేరు. సంపాదించిన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ, ఏదైనా సరే స్థిరాస్తులు నిలబడాలంటే కొన్ని తాంత్రిక పరిహారాలు చేసుకోవాలి. చాలామందికి తాత ముత్తాతల నుంచి ఆస్తులు వస్తాయి కానీ నిలబెట్టుకోలేక వాటిని అమ్మేసుకుంటూ ఉంటారు. కొంతమంది సొంతంగా స్థిరాస్తులు కొనుక్కుంటారు, మళ్ళీ ఏదో ఒక ఇబ్బందులు వచ్చి ఆ స్థిరాస్తులు అమ్మేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఎప్పటికీ జీవితం అంతా స్థిరాస్తి నిలబడాలంటే, స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ నిలబడాలంటే కొన్ని ప్రత్యేకమైన విధులు పాటించాలి. వాటిలో ముఖ్యమైనది పంచలోహ కూర్మం విధి. అంటే 5 లోహాలతో తయారు చేయబడిన తాబేలు బొమ్మ ఒకటి ఉంటుంది. దాన్ని పంచలోహ కూర్మము అంటారు. ఆ పంచలోహ కూర్మం 5 లోహాలతో చేసిన ఆ తాబేలు బొమ్మ తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తర దిక్కులో ఒక రాగి పళ్ళె ఉంచి ఆ రాగి పళ్ళెంలో పెట్టండి. అక్కడ ఒక 21 రూపాయి నాణాలు ఉంచండి. ఏ ఇంట్లో అయితే ఉత్తర దిక్కులో ఒక రాగి పళ్ళె ఉంచి దానిలో పంచలోహ కూర్మా నుంచి అక్కడ 21 రూపాయి బిళ్ళలు ఉంచుతారో ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ అమ్మాల్సిన పరిస్థితులు రావు. అలాగే ఒక అద్భుతమైన తాంత్రిక పరిహారం కూడా ఉంది. దాన్ని కుండ పరిహారం అంటారు. కుండ పరిహారం చేసుకున్న వాళ్ళ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి. కుండకి స్థిరాస్తులకి సంబంధం ఏంటి అంటే, స్థిరాస్తి అంటే ఏంటి? భూమి కానీ, స్థలం కానీ, పొలం కానీ నిలబడితే దాన్ని స్థిరాస్తి నిలబట్టం అంటారు. భూమిలో ఏముంటుంది? మట్టి ఉంటుంది. మట్టి నుంచి కుండ తయారు చేస్తారు. అంటే కుండకు సంబంధించిన పరిహారం పాటిస్తే స్థిరాస్తి నిలబడుతుంది. ఈ పరిహారం ఎలా చేయాలంటే, గురువారం రోజు ఒక కొత్త కుండ తెచ్చుకోవాలి. ఎప్పుడైనా కుండ కొత్తది కొన్నప్పుడు దానికి ఒక ఇంటూ గుర్తు పెట్టుకొని తెచ్చుకోవాలి. మామూలుగా కుండ కొనకూడదు. చనిపోయినప్పుడు కుండ కొంటారు. ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే కుండ కొంటారు. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు కుండ కొన్ని ఊరికే తెచ్చుకోకూడదు. ఆ దోషం రాకుండా ఉండాలంటే ఒక కుండ మీరు ఎప్పుడు కొన్నా సరే చాక్ పీస్తో ఒక టిక్కు గుర్తు కానీ, ఇంటూ గుర్తు కానీ పెట్టుకొని తెచ్చుకోవాలి. అప్పుడు చచ్చిపోయినప్పుడు తెచ్చే కుండకు ఉండే దోషం దీనికి ఉండదు. అలా ఒక కుండ గురువారం కొనుక్కొని తెచ్చుకోండి. దానికి ఒక పసుపు రంగు వస్త్రం చుట్టండి. చుట్టి మీ ఇంట్లో ఎక్కడైనా ఆ కుండ ఉంచండి. అది కూడా ప్రత్యేకంగా మీ ఇంట్లో ఉత్తర దిక్కులో వేలాడదీస్తే చాలా మంచిది. లేదా ఎక్కడైనా సరే ఆ కుండని ఇంట్లో వేలాడదీయాలి. పసుపు రంగు వస్త్రం చుట్టి కుండ వేలాడదీయాలి. మళ్ళీ వచ్చే గురువారం వరకు ఆ కుండ వేలాడదీయాలి. తర్వాత ఆ కుండ తీసేసి ఇంట్లో ఒక మూల పెట్టాలి. మళ్ళీ కొత్తగా ఇంకో కుండ గురువారం కొనుక్కొని తెచ్చుకోవాలి. మళ్ళీ దానికి కూడా ఒక పసుపు రంగు వస్త్రం చుట్టి మళ్ళీ వేలాడదీయాలి. అలా 7 గురువారాలు చేయాలి. ప్రతి గురువారము కూడా కొత్తగా కుండ కొనుక్కొచ్చుకోవటం, పాత కుండ తీసి ఇంట్లో ఎక్కడైనా ఉంచటం, మళ్ళీ కొత్తగా తెచ్చుకున్న కుండకి పసుపు రంగు వస్త్రం చుట్టడం చేయాలి. అలా 7 గురువారాలు చేసిన తర్వాత 8వ గురువారం ఏం చేయాలంటే, ఈ 7 గురువారాలు ఉన్నటువంటి ఆ కుండలు ఏవైతే ఉంటాయో ఆ 7 కుండలు కూడా ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టేసేయాలి. లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇది కుండకు సంబంధించిన తాంత్రిక పరిహారం. ఇది ఒక్కసారి ఇంట్లో ఎప్పుడైనా లైఫ్లో చేసుకుంటే ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి. అలాగే ఇంట్లో స్థిరాస్తులు నిలబడాలంటే ప్రత్యేకమైన శివ పూజ కూడా విశేషంగా సహకరిస్తుంది. ఎవరైతే సోమవారం పూట శివాలయ ప్రాంగణంలో వేప నూనెతో దీపం పెడుతూ ఉంటారో వాళ్ళ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి. సహజంగా అందరూ శివాలయంలో నువ్వుల నూనె దీపాలు వెలిగించుకుంటారు, ఆవు నెయ్యి దీపాలు పెట్టుకుంటారు, కొబ్బరి నూనె దీపాలు పెట్టుకుంటారు, రాహుకాలంలో నిమ్మ దీపాలు పెట్టుకుంటారు. కానీ వేప నూనె దీపం ఎవరు పెట్టరు. కానీ శివాలయంలో సోమవారం పూట, అది కూడా ఉదయం 7:30 నుంచి 9 మధ్యలో రాహుకాలంలో శివాలయ ప్రాంగణంలో వేప నూనె దీపం కనీసం నెలకొక్కసారి పెడితే ఆ ఇంట్లో స్థిరాస్తులు నిలబడతాయి. ఒకవేళ ఇంట్లో శివలింగం ఉండే అభిషేకం చేసుకుంటే శంఖ జలాలతో శివుడికి అభిషేకం చేయండి. శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖ జలాలతో శివుడికి అభిషేకం చేస్తే స్థిరాస్తులు నిలబడతాయి. తెల్ల జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే స్థిరాస్తులు నిలబడతాయి. కాబట్టి శివానుగ్రహం ద్వారా స్థలం కానీ, పొలం కానీ, భూమి కానీ ఎప్పటికీ మీతో ఉండాలంటే ఈ విధులు పాటించండి. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి. మీ ఇంట్లో సంపాదించిన స్థిరాస్తులు కానీ, తాత ముత్తాతల నుంచి వచ్చిన స్థిరాస్తులు కానీ నిలబెట్టుకోండి. మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా? ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా?
కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.